నమస్తే సార్, మీ పేరు? నా పేరు ధనుంజయ అండి. నేను మైలాడుదోపల్లి డివిజన్ అధ్యక్షుడిని, రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఐఎన్టీసీ అధ్యక్షుడిని, రంగారెడ్డి జిల్లా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? సామాన్య మధ్యతరగతి మరియు సామాన్యులందరికీ కూడా ఈరోజు ప్రజాపాలన అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత సులువుగా ఉందంటే ఏ మినిస్టర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ నాయకుడైనా సరే ఈరోజు మరి గడీల పాలన నుంచి ప్రజల యొక్క మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అంటేనే కాంగ్రెస్ అంటేనే సంక్షేమ పథకాలు. కాంగ్రెస్ అంటే కార్మికుల పార్టీ, కాంగ్రెస్ అంటే కష్టజీవుల పార్టీ, కాంగ్రెస్ అంటే కార్మికుల పార్టీ, కాంగ్రెస్ అంటే ఈ దేశాన్ని నడిపించే ఆర్థిక వ్యవస్థలో ముందుండే పార్టీ అన్నది కేవలం మరి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అట్లానే జాతీయ అధ్యక్షులు ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా ఈరోజు వరకు కూడా గ్రామస్థాయి బూత్ స్థాయి నాయకులతో మాట్లాడడం అంటే కేవలం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మరి ఒక జాతీయ అధ్యక్షుడు గ్రామీణ బూత్ స్థాయి నాయకులతో మాట్లాడుతుందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు ప్రజలకి రైతులకు అందుతున్నాయంటే ఏం చెప్తారు? తప్పకుండా. మొన్ననే మీరు చూశారు, 9 రోజుల్లో 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటుంది కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకి మరి కేవలం 9 రోజులలో 900 కోట్ల రూపాయలు, మరి 9,000 కోట్ల రూపాయలు వేయడం అంటే ఇది మరి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఓకే, ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతున్నాయి అంటున్నారు, సో వాళ్ళ స్పందన ఎలా ఉంది? చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎంతో బాగా ప్రజలు తమ యొక్క సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. మొన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డులని చెప్పి కూడా ఇవ్వలే. ఈరోజు రేషన్ కార్డులలో కూడా సన్నబియ్యం ఇచ్చుకుంటూ, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా యాడ్ అయ్యి వారు సంతోషపెడుతున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తప్ప ఈ రోజు వరకు కూడా గత పరిపాలకులు ఎవరు కూడా రేషన్కు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రజలకు చేరువ కాలేకపోయారు అన్నది మేము ఈరోజు దాన్ని చేసి చూపిస్తున్నాం. ఓకే, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? తప్పకుండా. ప్రజా ఆమోదం కలిగిన, జనాదరణ కలిగిన ఒక మాస్ అంటే ఒక ప్రజల మధ్యలో నుంచి వచ్చిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రేపు ప్రజలు స్థానిక ఎలక్షన్లలో బలపరుస్తారని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ, అదేవిధంగా సామాన్యుకి కూడా ఒక 70 గజాలు ఉంటే కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో దళిత గిరిజనులకు, బహుజన వర్గాలకు ఈరోజు ఇందిరమ్మ పథకం కింద మరి ఇండ్లను కూడా ఇచ్చి వారందరినీ సంతృప్తి పరచడం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఈరోజు మోడల్ స్కూల్ని, స్కిల్ యూనివర్సిటీని, మరి ఉద్యోగ కల్పనను ఎన్నో రకాలుగా నిరుద్యోగులకు కూడా ఈరోజు ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ వేయడం జరిగింది. వారందరికీ కూడా మరి మొన్న జూడాల డాక్టర్లకు కూడా అలవెన్స్ను పెంచడం జరిగింది. ఇంత సంతృప్తికరమైనటువంటి పరిపాలన ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కావాలని ప్రజలు కోరుకునే విధంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. బీఆర్ఎస్ పరిపాలన గురించి చెప్పాల్సినటువంటిది ఇంకా ఏం చెప్పము, ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో లోపాయికారి లొసుకులు కనబడుతున్నాయి. మరి కవితమ్మ గారు ఒక రూటు, మరి కేటీఆర్ గారు ఒక రూటు, హరీష్ రావు గారు ఒక రూటు, పాపం పెద్దలు కేసీఆర్ గారు మరి ఆసుపత్రి పాలైనారని కూడా తెలిసింది. వారి పట్ల కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి, రానున్న రోజుల్లో అసెంబ్లీకి రావాలి. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర మరి గతంలో చేసిన అక్రమాలను, అవినీతులను బయటపెట్టి ప్రజాక్షేత్రంలో వారికి తగినటువంటి ప్రజలే మరి వాళ్ళ యొక్క విధి విధానం ఏందన్నది భవిష్యత్తు నిర్ణయిస్తారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టుతారని చెప్పి, రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలో మరియు మున్సిపాలిటీలలో మరి రానున్న ఎలక్షన్లలో ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రజా సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుసుకుంటారని మేము గ్రహిస్తున్నాం. బీజేపీ గురించి మీకు తెలిసిందే, నిన్నగాక మొన్న మరి ఎంతోమంది ఆ రాష్ట్ర నాయకత్వాన్ని గురించి మేము చెప్పలేదు. ఎందుకంటే అది కేవలం ఒక వర్గంగా కొంతమందికి మాత్రమే బీజేపీ అంటే పనిచేస్తుంది. ఈరోజు కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ మరి ప్రతిదానికి
ఒక వర్గాన్ని ఒక దాన్ని టార్గెట్ చేస్తూ ప్రజలను ప్రజా పాలనను స్తంభింపజేస్తారు తప్ప మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. Subscribe us and press the bell icon for more interesting updates.